పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. తమ నౌకలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించిందని ఆరోపించిన అమెరికా ప్రతీకార చర్యగా ఆ దేశంపై వైమానిక దాడులు నిర్వహించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది. వారి కథనం ప్రకారం హార్మూజ్ జలసంధి వైపు ఇరాన్ 4 ప్రమాదకరమైన దాడి డ్రోన్లను ప్రయోగించింది. సముద్ర ట్రాఫిక్ తక్షణ ముప్పుగా పరిగణించిన అమెరికా దళాలు ఆ 4 డ్రోన్లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయి. అనంతరం ఇరాన్కు చెందిన తీర ప్రాంత పర్యవేక్షణ రాడార్ కేంద్రాలపై వైమానిక దాడులు జరిపినట్లు సెంట్కామ్ ప్రకటించింది. ఈ దాడులను ఇరాన్లోని గోరుక్ ప్రాంతం, క్వెష్క్ ద్వీపంలో ఉన్న రాడార్ సైట్లను లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు. తాజా ఘర్షణలు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు తీవ్ర విఘాతం కలిగించవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.